తెలుగుదేశం పార్టీ అరాచకాలు, వాళ్ళ గోండాయిజం, వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళు మనుషుల్ని అమానుషంగా ఆ విధంగా నరకటం, ఆ నరకమని ప్రోత్సహించినటువంటి నాయకులకి కనీసం పాలన చేస్తున్నారే, ఆ పాలనలో ప్రజల్ని కనీసం మనుషుల్ని కూడా చూడకుండా ఆ విధమైనటువంటి రాక్షసత్వాన్ని ఏ విధంగా మీకు తెలియపరచాలి? మీరు ఏ విధంగా నరమేధం చేస్తున్నారు? ఎవరు దొరికితే వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ జిలాని అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో వాళ్ళు మళ్ళా ఏం చెప్తారంటే ఆయన మీ పార్టీకి సంబంధించిన ఆయన చెప్తారు. ఇలాంటి ఘాతకం చేసి ఆ కుటుంబాన్ని అన్ని విధాల శోక సముద్రంలోకి తీసుకెళ్ళినటువంటి మీరు ఇక్కడ ప్రోత్సహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి ఎమ్మెల్యే గారు ఇక్కడ పాలన చేస్తున్నారు. ఇదా మీ పాలన? ఇదా పార్ట్లుగా నరికి పక్కనేపటమా మీ పాలన? మాటలు చెప్పే దాంట్లో కనీసం వాస్తవాలు కూడా ఉండాలని కనీసం అర్థం చేసుకోరా చెప్పండి. మరి ఈ రషీద్ అనే వ్యక్తి నా అమ్మటి తిరిగాడని, నాతో పార్టీలో ఉన్నాడని, మా పార్టీలో విద్యాభాగంలో పనిచేస్తున్నాడని, నాతో పాటు తిరిగాడని మీరు కావాలని చెప్తాడు. ఇందాక ఒక ఆయన కొమ్మలన్నీ నరుకుతాం, తర్వాత మొదలు నరుకుతామని. ఏంటి కొమ్మలు నరికేది ఏంటి, మొదలు నరికేది ఏంటి? నరకండి. ఇక్కడ ఇలా ఉంటే ఇది సభ్య సమాజం తలదించుకునే విధంగా మీ ప్రవర్తన, మీ ఆలోచన ఆ విధంగా ఉంది. ఈ ఒక్కడే కాదు, ఈ జిల్లాని ఒక్కడే కాదు, ఇతను ప్రోత్సహించినటువంటి దాదాపుగా 15 నుంచి 20 మంది ఉన్నారు. ఆ పక్కన అందరినీ రానికుండా వాళ్ళందరిని అరికట్టి ఈయన్ని వదిలి కత్తి తీసుకొని, అది ఏమి కత్తి అండి? అది ఏమి ఆ విధంగా నరకటం ఏంటండి? ప్రజలందరూ చూస్తుండగా మీరందరూ కూడా ఆలోచించండి. ఇది ఎవరో ఇవాళ రషీద్ చచ్చిపోయాడు అనుకోవటం కాదు, వాళ్ళకి అలా తోలారు, వాళ్ళని అలా తోలారు. వాళ్ళ రౌడీజానికి, వాళ్ళ రాక్షసత్వానికి బలి కావటానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు.